ఒక డీజీపీఎల్ గంజాయి తోటలను కాల్ చేస్తే వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు. గంజాయి తోటలు ఎంత పిచ్చిగా పెరిగిపోయినాయి అంటే విచ్చలవిడిగా గంజాయి దొరుకుతా ఉంది అన్న వచ్చింది. అది గంజాయి మత్తులో యువతని, ఎందుకంటే అడిగితే కోపం వస్తుంది కదా, ఉద్యోగాలు లేకపోతే గంజాయి సిగరెట్ ఇస్తే సరిపోతుంది, కామ్ కూర్చుంది. ఇది మేము సోషియో ఎకనామిక్ ఇష్యూగానే చూస్తున్నాం. మీకు సరైన ఉద్యోగ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు ఉంటే మీరు గంజాయి సాగుని, మీరు స్మగ్లింగ్ కి వెళ్ళరు యువత. జనసేన వస్తే గంజాయి సాగుని కట్టడి చేస్తాం. గంజాయి మత్తులో పడితే ఏం జరుగుతుందంటే మీ మొత్తం అవయవాలన్నీ నాశనం అయిపోతాయి. దయచేసి గంజాయి మత్తులో ఎవరిన ఉంటే, ముఖ్యంగా యువత, గంజాయి మత్తులో పడకండి. గంజాయి సాగుని మనం నిలవరించాలి. దీన్ని ఒక సామాజిక సమస్యగా కూడా చూడాలి. టూరిజం మీకు మేజర్ మనీ అవుతుంది. మీరు కనుక టూరిజం కనుక మీరు అప్లై చేసుకుంటే, ఉదాహరణకి మనకు 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాల్లో మీరు 2 ఇళ్ళు కనుక ఒక హోమ్ స్టే లాగా అదే ఇల్లు బాగా కట్టి, అదే మట్టి బాగా కట్టి కనుక ఇవ్వగలిగితే, ఎవరైనా బయట వాళ్ళు వస్తే 2 రోజులు ఉంటే మీకు డబ్బు వస్తాయి. మీ చిన్న చిన్న గ్రామాలకి డబ్బు వస్తాయి. మీరు చుట్టుపక్కల ఏదైనా తీసుకెళ్తే మందు మాకులు మనం కూర్చోబెట్టి ఆయుర్వేదిక్ మొక్కలు వేస్తే దానివల్ల కొంటే డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఎందాక వెళ్ళి 1000 రూపాయలు 1500 రూపాయలు పెట్టి ఆ మొక్కలు కొనుక్కున్నాం. సో మనం చాలా చెయ్యొచ్చు. సో మీకు గంజాయి అనేది అది మీకు ఆదాయానికి మార్గం కాకూడదు. నేను యువతకు అదే కోరుకుంటా ఉన్నా. సంపాదించడం చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ దాని ద్వారా వచ్చే దుష్ఫలితాలు మటుకు చాలా లోతుగా ఉన్నాయి. అందుకని ముఖ్యంగా అందరూ ఉన్నారని నేను చెప్పట్లేదు, కానీ గంజాయి సాగు చేస్తున్న యువతకి నా అప్పీల్, నా విన్నపం ఏంటంటే, దయచేసి మీకు ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తాం. దాన్ని కొంచెం మీరు ఆలోచించి దాన్ని దయచేసి ఎంకరేజ్ చేయకుండా మీరు దృష్టిలో ఉంటారని నేను మీకు వేడుకుంటా ఉన్నాను. మీరు కూడా సర్పంచ్ కాబట్టి నేను కూడా ఈ గంజాయి పిల్లకుండా చూడండి, నా రిక్వెస్ట్. ఎందుకంటే అది అన్ని సార్లు పోలీసులతో గొడవ పెట్టుకుంటే అయ్యేది కాదు. మీరు మనసు నుంచి రావాలి, కొంచెం అందరికి కొంచెం ఎడ్యుకేట్ చేయాలి. సర్పంచ్ వర్యంలో 15 ఎకరాల గంజాయి తోట గిరిజనులు ధ్వంసం చేశారు. ఈ రోజు మూకుమ్మడిగా అందరూ వచ్చి గ్రామస్తుల సహకారంతో ఈ రోజు గంజాయిని నరకడం అయితే జరుగుతా ఉంది. పెట్రోల్ పోసి తగలబెట్టడం కూడా జరుగుతుంది. గతంలో ఒక 2 ఏళ్ల కిందట చూసుకున్నట్లయితే ఈ చుట్టుపక్కల కొండలన్నీ కూడా గాంజాతో నిండిపోయి ఉండేవి. ముందు చేసేవారము ఎందుకనేసి మేము వగ్గిస్తాం. ఇప్పుడు కందులు, పసుపు గంజాయి చేసి అలాగే బతికే వాళ్ళం. మేము గంజాయి అయితే మర్చిపోయాము. గంజాయి పండించే వాళ్ళము, గంజాయి తీసేస్తే ఇప్పుడు పసుపులు, కందులు, కాపీలు వేసుకుంటాం సార్. గంజాయి మొక్కలు ఉండేది, అనేక విధంగా పని చేసుకుంటూ మేము బతికేవారము. ఇప్పుడైతే పసుపు దొడ్లే మాకు దిక్కు అయినట్టు ఉన్నది సార్. డ్రోన్ కెమెరాస్ తోటి గంజాయి పంటను గుర్తించి దాన్ని ధ్వంసం చేయడం, గంజాయి సాగుకు బదులుగా పసుపు, అలాగే ఇలాంటి పంటలన్నీ కూడా కాఫీలు కానీ, అలాగే స్పైసెస్ కానీ ఇవన్నీ పండించే వాటి విత్తనాలు పంచడం, అలాగే వాటిని సాగు చేయడం, గిరిజన యువత కోసం స్వయం ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ట్రైనింగ్లు ఇప్పించడం ద్వారా ఉపాధి కల్పించడం, టూరిజంని డెవలప్ చేయడం, అలాగే పాడేరు జిల్లా ఆసుపత్రిలో డీ అడిక్షన్ సెంటర్ని ఏర్పాటు చేసి గంజాయికి బానిసలైన వారికి వైద్యం ఇప్పించడం, అల్లూరు జిల్లా పోలీసులు తరచుగా గ్రామాల్లో పర్యటించి గంజాయి వల్ల కలిగే ఈ దుష్ఫలితాలని ప్రజలందరికీ వివరించి దూరంగా వారందరినీ ఉండేటట్లు సరైన అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండి మీ భవిష్యత్తుని బంగారమయం చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.